Daily. Taste the Daily. బ్యాక్ టు న్యూస్. కొంపెల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఎంపీ ఈటెల సీరియస్ అయ్యారు. మల్కజ్గిరి పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలపై ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టి పెట్టడంతో ఫ్లైఓవర్ పనులు ఆటంకంగా ఉన్నాయని గుర్తించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకుని అక్కడ అధికారుల నిర్లక్ష్యాన్ని కాంట్రాక్టర్ల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని ఆగ్రహించారు. మనుషులు చచ్చిపోతున్నారు, దుమ్మంతా షాపులైనా పడుతుంది, ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న విషయం తెలియదా? చూస్తలేదా మీరు? అన్ని పేపర్లు వస్తాయి, వాళ్ళు పేపర్లు కూడా చూసినట్లేరు ఎవరు వాళ్ళు. మీరు ఎవరో మాకు తెలియదు, మేము ఏమన్నా మీకు అప్డేట్ చేయడం కూడా లేదు. వందల మంది సంఖ్యలో రోజు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. మీ వల్ల ప్రభుత్వం బదనామవుతుంది. మీరు నేను మీతోటి మట్టిగా మాట్లాడడం కాదే, రెండు విషయాలు గుర్తుపెట్టు. మీ మీద లెటర్లు పెడతాను, మీ నెగ్లిజెన్స్ ఉంది, వాళ్ళేమో కొడతాం, మీద పడి జనం కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా టాయిలెట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎంతమంది చంపుతారా మీరు? ఎంతమంది, ఎన్ని లక్షల మందికి ఇబ్బంది పెడతారు మీరు? ఇదేనా మీ పనితనం? చేతకాని వేరేలకి మన ఫైనాన్షియల్స్, మన రిపోర్ట్స్, మన ఎక్స్పీరియన్స్ ఉండదా మీరు? ఏం డిమాండ్? 3.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మీకేమైతా నాకేమైతుంది మీకు తెలుసా? కొన్ని వేల సార్లు చలన్ రాసింది రోడ్ల మీద, వేల సార్లు. 10ల సంఖ్యలో మనిషి చచ్చిపోయిండ్రు, 10ల సంఖ్యలో. ఇలా అనారోగ్యానికి గురైన ఎంతమంది ఉన్నారు? 2 mm 3 mm మట్టి పడుతుంది మొత్తం దుమ్ము రోజు. స్విచ్తో నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? మీరు రావడానికి భయపడుతున్నారు. మీరు ఆలోచించుకోండి. మీ మీద మాత్రం స్ట్రాంగ్ లెవెల్ మీ ఎన్హెచ్ఏ, మీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్తో కొల్లుడైపోయి ఇన్ఎఫిషియన్సీ ఉండి పనిచేస్తారు అని చెప్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కొంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఆలస్యం కావడంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై కాంట్రాక్టర్స్ దాంతో పాటుగా అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ట్రాఫిక్ కష్టాలపై దృష్టి పెట్టినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ ఫ్లైఓవర్ నిర్మాణం వేగవంతం చేయాలని, కొత్త ఫ్లైఓవర్స్ మంజూరు చేయాలని ఏదైతే కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ రోజు కొంపల్లి ఫ్లైఓవర్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా 2022 ఏప్రిల్లో ఈ ఫ్లైఓవర్ పనులు మొదలయ్యాయి. 3 ఏళ్లు పూర్తయ్యాయి, కానీ ఫ్లైఓవర్ పనులు మాత్రం పూర్తి కాలేదు. 10ల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయని, 100 మంది గాయాలు అవుతున్నాయని, నిర్మాణం చేస్తాం మంచి చేస్తామని వచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఆలస్యం చేసి ప్రజలు ఉసురు తీస్తున్నారని కూడా ఇవి ఏదైతే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వీరికి ఏం పనిష్మెంట్ ఇచ్చినా తప్పు లేదు, చేతగాని వారు టెండర్ ఎందుకు వేయాలి, అధికారులు ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ప్రజలు మా ఫోటోలతో ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు, మాకెంత అవమానంగా ఉంటుంది అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు మీకున్న సమస్య ఏంటి అని కాంట్రాక్టర్ ను ఏదైతే ఎంపీ అందరు ఏదైతే ప్రశ్నించడం జరిగింది. ఉప్పల్ ఏదైతే ఫ్లైఓవర్ సంబంధించి 6 ఏళ్ళు, ఇది 3 ఏళ్ళు ఏదైతే అవుతున్నా కూడా ప్రజలు ప్రాణాలు పోతున్నా కూడా ఇంకా ఫ్లైఓవర్స్ ఎందుకు కంప్లీట్ అవ్వడం లేదనేది కూడా వారు ఏదైతే వారు ప్రశ్నించడం జరిగింది. 2 ఏళ్ల క్రితం అంటే 2024 ఏప్రిల్లో పూర్తి కావాలి, కానీ ఇంకా ఎందుకు కాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంగా వాళ్ళ కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలేదు, పనులు పూర్తి చేయకపోతే మాటలు వినడానికి రాలేదు అని కూడా కాంట్రాక్టర్ ని కూడా ఈ విధంగా ఏదైతే అధికారులను కాంట్రాక్టర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి వారికి ఏదైతే సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఆయన మనకు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ స్పందించకపోతే వారిని జైల్లో పెట్టించాలి, మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా అనేది ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పక్కన ఉన్న రోడ్లు గుంటలన్న కూర్చి వాహనాలు వేగంగా వెళ్లేలా చూడాలి కదా, కానీ అధికారులు ఎందుకు చేయడం లేదని కూడా, దాంతో పాటుగా షాపులలో 2 ఇంచులు దుమ్ము పడుతుంది, దీంతో పాటుగా ప్రజలు సహనం కోల్పోతున్నారు అనేది కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాంతో పాటుగా గతంలో ఆటోలు, ట్రాలీలు పార్కింగ్ పెట్టుకునే వాళ్లకు ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోతున్నామని, ఫ్లైఓవర్ కింద పార్కింగ్ కల్పించాలని కూడా
కొంతమంది డ్రైవర్లు ఎంపీ ఏదైతే ఈటల రాజేందర్ ని కలవడం జరిగింది. అధికారులతో చర్చించి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామనేది కూడా వారు ఏదైతే హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎంపీ ఈటల రాజేందర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు, అధికారులను కావచ్చు. దాంతో పాటుగా అటు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ వారికి సంబంధించి కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తా ఉన్నాము దాదాపుగా 6 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దాంతో పాటుగా కొంపల్లి ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పనులు ప్రారంభం దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు. వీటి రెండిటి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో ఏదైతే పూర్తి చేయాలనేది కూడా ఒక ఇంత టార్గెట్ గా ఉన్నటువంటి పని. కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ కావచ్చు, కొంపల్లి ఫ్లైఓవర్, ఈ 2 ఫ్లైఓవర్లు కూడా పూర్తి కానందున ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. వర్షాకాలంలో మాత్రం మొన్న పడ్డటువంటి వర్షాకాలంలో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కొంతమంది వాహనాల మీద నుంచి పడిపోయినటువంటి పరిస్థితి, వాహనాలు రిపేర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కొంతమందికి యాక్సిడెంట్స్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇలా ఏదైతే ఈ 2 ఫ్లైఓవర్లు ఏదైతే కొంపల్లి కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ 2 ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతా ఉన్నారు. ఈ సందర్భంగానే ఎంపీ ఈటల రాజేందర్ అది కొంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి పనులు పరిశీలించడం జరిగింది. 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ పనులు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదనేది కూడా అటు అధికారులకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క ఈ ఫ్లైఓవర్స్ పూర్తయితే మన కొత్త ఫ్లైఓవర్లకు సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తి పెడితే మనకు మరికొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా ఆయన అభిప్రాయంగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినప్పుడు కూడా ఇదే అంశం ఏదైతే వచ్చినటువంటి అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికైనా పనులు పూర్తి చేయాలని వెంటనే అటు అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగింది. లేకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామనేది కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. మీరు నేను మీతోటి మట్టిగా మాట్లాడడం కాదే, 2 విషయాలు గుర్తుపెడతాను. మీ మీద లెటర్లు పెడతాను, మీ నెగ్లిజెన్స్ అండి, వాళ్ళనేమో కొడతాం. మీద